Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఇప్పుడున్న సింగర్స్లలో మీకు పర్ఫెక్ట్ అనిపించే సింగర్ ఎవరు? పర్ఫెక్ట్ అంటే మీరు నచ్చే సింగర్, ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరు. మేల్ శ్రీకృష్ణ ఈజ్ వెరీ గుడ్ అండి. శ్రీకృష్ణ ఈజ్ అంటే నా కైండ్ ఆఫ్ కంపోజిషన్కి 100% న్యాయం చేసే సింగర్గా నేను శ్రీకృష్ణ అని అనుకుంటా. అంటే ఇప్పుడున్న ఇవే ఈ హైదరాబాద్ బ్యాచ్ వరకు ఆల్వేస్ బాలు గారు ఈజ్ ది బెస్ట్, నో కాంపిటీషన్. చిత్ర గారు ఈజ్ ది బెస్ట్. అది అలాగే ఫీమేల్ సింగర్స్లో నా మ్యాక్సిమం సాంగ్స్ ఉషానే పాడింది. తర్వాత సునీత ఈజ్ ఆల్సో వెరీ గుడ్ సింగర్. అంటే చెప్పే కదా నేషనల్ అవార్డు కూడా షార్ట్ లిస్ట్ అయింది తను పాడిందని. మధురం పాట ఐ థింక్ ఇట్ వాజ్ మోస్ట్ డిజర్వింగ్ సాంగ్ ఫర్ నేషనల్ అవార్డ్స్. సంహౌ పాపం తను మిస్ అయిందని నా ఫీలింగ్. అది ఒక పాటకి ఒకే ఆప్షన్ ఉండి ఇద్దరు చాయిస్ ఉంటే ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు? ఉషా అండ్ సునీత. డిపెండ్స్ సార్. ఆ టైంలో ఆ పాటకి ఎవరు 100% న్యాయం చేయగలరని దాన్ని బట్టి. ఓకే యా ఓకే సార్. ఇంకొకటి, ఆ మధ్య మీరు సీరియల్స్ మీద చాలా ఫైర్ అయిపోయి సాంగ్స్ వాడుతున్నారు, మావి రిలీజ్ కానివి కూడా వాడుతున్నారని ఒక ప్రొడ్యూసర్ మీద నష్టపరిహారానికి కూడా మీరు ఇది చేశారు. అది ఏమైంది కేసు? యాక్చువల్గా కొన్ని లీగాలిటీస్ ఉన్నాయండి దీనిలో. లెట్ మీ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్. ప్రొడ్యూసరు ఆడియో కంపెనీకి ఆడియో రైట్స్ ఇస్తారు. ఆడియో రైట్స్ రాసి ఇచ్చినప్పుడు ఆడియో రైట్స్ రాయించుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు అన్ని రకాల రైట్స్ ఇస్తున్నారు, థర్డ్ పార్టీకి కూడా అమ్మే రైట్స్ ఇస్తున్నారు అనేది దానిలో ఒక క్లాజ్ ఉంది. ఓకే, ఆడియో రైట్స్ వాళ్ళకి. ఇప్పుడు ఆడియో కంపెనీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, థర్డ్ పార్టీకి కూడా అమ్మే రైట్స్ ఉన్నాయి కాబట్టి ఈ పాటల్ని మేము ఛానల్స్ కూడా అమ్ముకోవచ్చు అని ఆడియో కంపెనీస్ వాళ్ళు ఛానల్స్కి డైరెక్ట్ డీల్ పెట్టుకున్నారు. ఛానల్స్తో మీరు మా ట్రాక్స్ వాడుకోండి, పాటలు వాడుకోండి, అండ్ ఇన్ టర్న్ మీకు మాకు సంవత్సరంకి ఎంత ఇవ్వండి అని ఛానల్స్ తోటి టైఅప్ అయ్యారు ఆడియో కంపెనీస్. అయితే ఇక్కడ ఒక చిన్న కిటుకు ఏంటంటే థర్డ్ పార్టీ అనే ఇదేదైతే ఉందో, అమ్ముకోవచ్చు అని ఏదైతే క్లాజ్ ఏదైతే ఉందో, లీగల్గా యూ కెన్ సెల్ ఇట్ టు ప్రమోట్ ద మూవీ. అంటే ఆ సినిమాకి సంబంధించి ఆ సినిమా ప్రమోషన్ వరకు మీరు ఎంతమందికైనా అమ్ముకోండి. ఆ సినిమా ప్రమోట్ అవ్వడం కోసం, ఆ పాటలు మీరు కొన్నారు కాబట్టి అవి ఇది అవ్వడం కోసం, పాపులర్ అవ్వడం కోసం మీరు ఆ సినిమాని బేస్ చేసుకుని మీరు ఎంతమందికైనా అమ్మండి, ఎన్ని పార్టీస్ కానివ్వండి. ఒక డిజిటల్ రైట్స్ అమ్ముకోండి వీళ్ళ కోసం, ఆ సినిమా పేరుతో అమ్ముకోవడానికి, ఆ సినిమా పేరుతో ఎంతమందికైనా అమ్మండి, పర్వాలేదు. అంతేగాని ఎనదర్ క్రియేటివ్ వర్క్కి వాడడానికి మాత్రం మీకు రైట్స్ లేవు. ఆ క్లాజ్ వాళ్ళు పట్టుకోవట్లేదు. ఈ థర్డ్ పార్టీ అనే క్లాజ్ని పట్టుకొని వాళ్ళు మాకు రైట్స్ ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ ఎనదర్ క్రియేటివ్ వర్క్, ఇప్పుడు సీరియల్ అనేది ఇంకో క్రియేటివ్ వర్క్. ఆ క్రియేటివ్ వర్క్లో పాటలు వాడడం అనేది ఇట్స్ ఏ క్రైమ్. ఎందుకంటే ఒక క్రియేటివ్ వర్క్ కోసం చేసిన వర్క్ని ఇంకో క్రియేటివ్ వర్క్ కోసం వాడితే అది క్రైమ్ కింద వస్తుంది కదా. అది తప్పని నేను వాయిస్ రైజ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ జెమినీ టీవీ లాంటి ఛానల్స్ దే రియలైజ్డ్ అంటే ఇదేదో చిన్న ప్రాబ్లం వచ్చేలా ఉంది లీగల్గా అని. అండ్ వాళ్ళు ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ వార్నింగ్ ఇచ్చారు, మీరు పాటలు వాడకుండా జాగ్రత్త పడండి సీరియల్స్లో అని. మిగతా ఛానల్స్ కూడా ఇప్పుడు మెల్లగా అప్డేట్ అవుతాయి. అండ్ మొత్తం మా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరం కలిసి ఒక కామన్గా మొత్తం ఈ 4 ఛానల్స్కి లెటర్స్ ఇద్దాం అనుకుంటున్నాం. అందరం ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరం కలిసి ఇచ్చి ఇవి కనుక ఆపకపోతే మేము లీగల్గా వెళ్ళాల్సి వస్తుందని. ఎందుకంటే IPRS ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ రూల్ ప్రకారం 50% రైట్స్ గోస్ టు ది ప్రొడ్యూసర్, 25% టు ది మ్యూజిక్ డైరెక్టర్ అండ్ 25% టు ది లిరిక్ రైటర్. ఇది షేర్ లీగల్లీ ఫిక్స్డ్ అనమాట. ఇప్పుడు ప్రొడ్యూసర్ దగ్గర రైట్స్ కొనుక్కుని ఆ ప్రొడ్యూసర్ తాలూకా ఫ్రూట్స్ అన్ని ఆడియో కంపెనీ తీసుకుంటున్నారు. వాట్ అబౌట్ ది క్రియేటివ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రకారం మా రైట్స్ ఎవరు తీసుకుంటున్నారు? మ్యూజిక్ డైరెక్టర్స్ది, అలాగే లిరిక్ రైటర్స్ది. దట్స్ ఎ బిగ్ క్వశ్చన్. అందుకు అక్కడికి వచ్చేసరికి ఎలా వస్తుంది అసలు ఆ సీరియల్స్లో వాడుతున్న పాటలకి మాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి అనే దాని మీద వీ హ్యావ్ టు ఫైట్. ఇంకోటి, మా దగ్గర పర్మిషన్ తీసుకోలేదు లీగల్గా. నో వన్ హ్యాస్ టేకన్ ఎనీ లీగల్ పర్మిషన్ ఫ్రమ్ ఏ క్రియేటర్. దట్ ఈస్ అగైన్ ఏ లీగల్ థింగ్.
ఇవన్నీ కూడా లీగల్గా మా దగ్గర అన్నిటికీ అథెంటిక్ సోర్సెస్ ఉన్నాయి. అయితే ఏంటంటే ఇండస్ట్రీస్ అంటే ఇప్పుడు సీరియల్ ఇండస్ట్రీ అయినా మూవీ ఇండస్ట్రీ అయినా దే ఆర్ ఇంటర్నెటెడ్, అంటే రెండు ఒకటికొకటి కలిసి ఉంటాయి. అందుకు ఒకేసారి మేము ఏదైనా యాక్షన్ తీసుకుంటే సీరియల్లో చాలామందికి ఫుడ్ ఆగిపోతుంది. ఆ ఒక్క హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మేము ఆగాం. లేకపోతే ఆన్ ది స్పాట్ వీ కెన్ గో అండ్ గెట్ స్టే. కోర్టుకు వెళ్ళి ఈ ఇష్యూ రిజాల్వ్ అయ్యేంత వరకు సీరియల్స్ అన్నిటి మీద మేము స్టే కావాలి అని అడిగితే ఇమీడియట్గా స్టే ఇచ్చేస్తుంది ఈ కోర్టు. అయితే ఆ సిచ్యువేషన్ రానివ్వకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఐ హెడ్ ది మ్యూజిక్ డిపార్ట్మెంట్ హియర్. అందుకు నేను లీడ్ చేస్తూ అది మొత్తం ప్రయత్నం చేస్తున్నాం. అప్పటికి కూడా వాళ్ళు మారకపోతే వీ కాంట్ హెల్ప్ ఇట్, విల్ గెట్ ది స్టే. ప్రొసీడ్ కాలేదు అప్పుడు 50 lakhs. అంటే ఆయన పాపం పర్సనల్గా ప్రొడ్యూసర్ వచ్చి సార్ తప్పు అయిపోయింది అని చాలా ఇదే. అంటే ఇది నాకు అప్పుడు అనిపించింది నా ఒక్కడి సిచ్యువేషన్ కాదు కదా, ఇది మొత్తం ఇండస్ట్రీకి సంబంధించిన సిచ్యువేషన్. ఇండస్ట్రీ మొత్తం కలిసి పోరాడాలి. ఇది అంత ఈజీగా తీసుకోకూడదు. ఎవరో ఒకడి మీద నేను ఇది చేసినంత మాత్రం మిగతా వాళ్ళందరూ అలర్ట్ అవుతాను గ్యారెంటీ లేదు కదా. అందుకు అందరికీ కలిపి వాన్ చేయాల్సిన అవసరం ఉంది అని అందరం కలిసాం. ఇప్పుడు మొత్తం మ్యూజిక్ డైరెక్టర్స్ అందరం కలిసి వీఆర్ టేకింగ్ అన్ యాక్షన్. యా, ఓకే. ఇప్పుడు ఈ రాయల్టీ అన్నది ప్రొడ్యూసర్కి ఉంటుందా, మ్యూజిక్ డైరెక్టర్కి ఉంటుందండి? అదే ప్రొడ్యూసర్కి 50% ఉంటుందండి. ఇన్ టర్న్ ప్రొడ్యూసర్ రైట్స్ అమ్మేశాడు కాబట్టి అది మ్యూజిక్ కంపెనీకి అయిపోతుంది, ఇంకా ప్రొడ్యూసర్కి ఏమి ఉండదు. మ్యూజిక్ కంపెనీకి, మ్యూజిక్ డైరెక్టర్కి మిగతా 50%లో 25% మ్యూజిక్ డైరెక్టర్కి, 25% లిరిక్ రైటర్కి ఉంటుంది. అది ఇప్పుడు అది నిజంగా అంత ఖచ్చితంగా పాటిస్తున్నారండి? అంటే ఐపీఆర్ఎస్ అని ఒకటి ఉందండి, ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ ఇన్ బాంబేలో. వాళ్ళ దగ్గర మేము రిజిస్టర్ అయితే మాకేమో వాళ్ళు ఇలాంటివి ఏమైనా ఉంటే డబ్బులు పంపిస్తారనమాట. అంటే సీరియల్కి సంబంధించి కాదు కానీ ఎక్కడైనా ఎవరైనా షోలు చేశారనుకోండి, అక్కడ మా పాటలు పాడితే దానికి సంబంధించి రేడియోలో మా పాటలు వచ్చాయి, వాటికి సంబంధించి అలాగా డబ్బులు పంపించే సందర్భాలు ఉన్నాయి. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.